నాలుగేళ్లు సీఎం చేసిన చంద్రబాబు గుడివాడ నియోజకవర్గ ప్రజల కోసం 1 ఎకరా అయినా సేకరించారా అన్న తన ఛాలెంజ్ కు బదులు చెప్పలేనని టీడీపీ నేతలు రోడ్లపై తిరుగుతూ తమ నాయకుడు మాదిరే కల్లబొలి మాటలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేశారు. గుడివాడ నియోజకవర్గంలో గుడ్లవల్లేరులో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేసిన కార్యక్రమాలను చూసి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. నేను చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది. నేను మీకు మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే మీరు నాకు ఓటేయని చెప్పి ధైర్యంగా దమ్ముగా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని దమ్ముగా మాట్లాడగలిగినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం చెబుతాడు చంద్రబాబు నాయుడు. దమ్ముంటే అనుమానంగా నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అనుమానం చెప్పండి.